విజయవాడ దుర్గామాత అమ్మవారి ఆలయం. ఈ వీడియోలో అసలు ఇక్కడ దుర్గామాత అమ్మవారు ఎలా వెలిసింది, అమ్మవారి ముక్కు పుడక వరకు నీళ్ళు వస్తే ప్రపంచం అంతమైపోతుందా, ఇలా ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చెప్తా. వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఈ ఆలయం విజయవాడలో ఉన్న కృష్ణానది ఒడ్డున ఇంద్రకిలాద్రి పర్వతం మీద అయితే ఉంటుంది. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు కొన్ని వేల మంది అయితే వస్తూ ఉంటారు భక్తులు. అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఘోర తపస్సు చేయగా అమ్మవారు కలలో కనిపించి ఏం వరం కావాలి కోరుకోని ఆయన అంటే, అమ్మవారు మీరు ఎప్పుడు నాతోనే ఉండిపోవాలి అని అన్నాడంట ఆ వ్యక్తి. అయితే దానికి అమ్మవారు రానున్న కాలంలో రాక్షస సంహారం ఉంది, అది అవ్వగానే విశ్రాంతి తీసుకోవడానికి కృష్ణానది తీరాన ఉన్న పర్వతం మీదకు వస్తా అని చెప్పి మాయమైపోయారంట. అమ్మవారు మహిషాసుర రాక్షసుని సంహరించినాక ఈ పర్వతం మీదకి వచ్చి అయితే అమ్మవారు స్వయంభూగా వెలిసారు. అయితే చాలా మంది నన్ను అడుగుతుంటారు, బ్రో నాకు అసలు మంచి జరగడం లేదు, మీకు తెలిసిన ఎవరైనా జ్యోతిషులు ఉంటే చెప్పమని. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం గురూజీ కృష్ణంరాజు గారు అయితే వాస్తు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఇంకా ఎన్నో మీకు ఎలాంటి సమస్య ఉన్న 11 రోజుల్లోనే పరిష్కారం అయితే చేస్తారు. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోండి.